పార్లమెంట్ ఇస్ సుప్రీం అండి. ఇవాళ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఇస్ సుప్రీం. మీరు ప్రజల చేతిలో ఎన్నుకోబడినటువంటి వాళ్ళు, ప్రజల ఆస్పిరేషన్స్ తీర్చాల్సినటువంటి వాళ్ళు మీరే. ప్రజలు మిమ్మల్ని అడుగుతారు రేపుతున్న, నువ్వు ఆ రోజున నాకు రుణమాఫీ చేస్తాను ఎందుకు చెయ్యలేదు అని అడుగుతారు. కానీ మీరు న్యాయస్థానానికో ఎక్కడికో వెళ్ళడం తప్పు పట్టట్లేదు సార్, వేరేగా తీసుకోకండి. నేనేమంటున్నా అంటే మీరు కొట్టుకుని రాజకీయాలను దిగదార్చేశారు. మీ యొక్క వ్యక్తిగత హారాలను ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుని మీడియా చేతికి చిక్కారు. ఆ మీడియా మిమ్మల్ని ఉపయోగించుకుని మీ క్యారెక్టర్ తో పాటు వాళ్ళ క్యారెక్టర్ కూడా అసాసినేషన్ చేసుకుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఏదో పక్కన పెట్టేసేయండి, లేకపోతే రాజకీయ పార్టీలు పక్కన పెట్టేసేయండి. ఇదే చంద్రబాబు గారిని ఎత్తుకోవడం కోసం మీడియా ముందుకు వచ్చింది. ఆ మీడియా చేస్తున్నటువంటిది ఎంత డైరెక్ట్ గా ఎడిటోరియల్స్ రాసేసేటువంటి పరిస్థితి జగన్మోహన్ గారి మీద వచ్చిందంటే మీరు ఏ రకమైనటువంటి వ్యవస్థలో వెళ్ళిపోయారు. మళ్ళీ మనం వేరే వైపుకి వెళ్తున్నాం. ఒక్క పాయింట్ చెప్పండి. సాధారణంగా ఇదివరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన విదేశాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఇక్కడ జరుగుతున్న పాయింట్ల మీద ఇదిగో దీని మీద సమీక్షించారు, దీంట్లో చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు, ఈ వ్యవస్థ పరిష్కరించమన్నారు, ఇది ఇలా చేయమని ఆదేశించారు అనేటువంటివి వచ్చాయి. ఇప్పుడు ఓ పక్కన పల్నాడు గొడవలు జరిగినాయి, రెండో పక్కన మండుటెండలు, ఇంకో పక్కన వర్షాలు, వీటన్నిటి మూలంగా జరిగేటటువంటి ఇష్యూస్, వీటి మీద జగన్ గారు అసలు అదొక గవర్నమెంట్ డ్యూటీ టైప్లో టైం అయిపోయాక పట్టించుకోరా, సమీక్షించరా, అసలు ఒక్క విషయం కూడా బయటికి రాదు. అంటే ఆయన అసలు పట్టించుకోరా? మీరు చాలా థ్యాంక్స్, మీకు మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఇవాళ చాలా మంది మనం ఏమన్నా జగన్ గారి విషయంలోకి వచ్చేసరికల్లా ఏమంటున్నారంటే, నిన్నటి దాకా ఏమన్నారంటే ముఖ్యమంత్రికి ఏమీ సంబంధం లేదు, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉండాలి, ఇప్పటికీ కూడా సిఎస్లు డీజీపీలు జగన్ గారి కింద పనిచేస్తున్నారు అంటూ ఊకదంపుడుగా ఇచ్చేశారు. ముఖ్యమంత్రి పట్టించుకోవడానికి వీల్లేదు, ముఖ్యమంత్రిని అడగడానికి వీల్లేదు అన్నారు. కానీ దీన్ని 2019లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ కండక్ట్ చేస్తాను అన్నాడు. ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ కావాలి అని చెప్పన్నారు. అది ఎట్లా కుదురుతుంది, నేను ఇంకా సీఎంని అని చెప్పుకుంటూ ఆయన ఎగిరి గంతులేశారు. అయితే ఇవాళ తెలంగాణలో కూడా ఏదో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటాము అంటే పర్మిషన్ రాలేదు అని చెప్పని అన్నారు. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ పట్టించుకుంటాను అంటే మీరు అలౌ చేయట్లేదు కదా. మీరు ఏమంటున్నారు, నీకు సంబంధం లేదు, ఎలక్షన్ కమిషనే మొత్తం చూసుకుంటుంది అని చెప్పని మనమే చెప్తున్నాం. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆ పథకాలకి సంబంధించిన డబ్బులు ఇచ్చేసేయాలి అని చెప్పనంటే ఎందుకు ఇవ్వాలి, ఇది ఎలక్షన్ కమిషన్, సిఎస్ ఎవరి చేతుల్లో ఉన్నారు అని మాట్లాడుతున్నాం. కాబట్టి ఇటువంటివే నేను ఇందాక రైట్ చేసింది. ఇవాళ నిజం చెప్పాలంటే చాలా దురదృష్టకరం. ఏంటి ఎలక్షన్ కోడ్ ఉంది అంటే, ఎలక్షన్ కోడ్ అంటే సీఎం అండి, ఆయన 60 నెలల పాటు 5 సంవత్సరాలకు ఎన్నుకోబడినటువంటి సీఎం ని మీరు ఎలక్షన్స్ అనేటువంటి పేరు మీద అని అడుగుతున్నాను నేను. ఇంకేమో ఆయన ఎట్లా సమీక్షిస్తాడు? ఎలక్షన్ కమిషన్ మీకు పర్మిషన్ ఇవ్వాలి, క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ అక్కర్లేదు కదా. మాట్లాడతాడు, మీరే చెప్తున్నారు కదా సీఎస్ తోటి ఎట్లా మాట్లాడతారు. దీని మీద మాట్లాడారు కదా, ఏబి వెంకటేశ్వరరావు విషయం మీద అయితే కనుక హైకోర్టులో వేయండి అని చెప్పి మాట్లాడారు. అట్లాగే ఫోన్ చేసి నాకు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద హైకోర్టుకి సీఎం గారు చెప్పారా అది నాకు తెలియదు. ఎందుకంటే జనరల్ గా చీఫ్ సెక్రటరీ గారు ఫోన్ చేస్తే వాళ్ళు ఇందాక వచ్చిన ఇష్యూ ఏంటంటే, చీఫ్ సెక్రటరీ గారు ఇట్లాగ క్యాట్ తీర్పు కాపీని ఏబి వెంకటేశ్వరరావు గారు చీఫ్ సెక్రటరీ పంపిస్తే, చీఫ్ సెక్రటరీ గారు ఆ ఫైల్ని సీఎంకి పంపిస్తే సీఎం కోర్టులో వేయమని